హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో యొక్క ఫస్ట్ పార్ట్ని మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియోను చూసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ స్టోరీ అనేది ఫుల్ క్లారిటీగా అర్థం కావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజుటి మన దయ్యాల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? అమ్మాయి మాటలు అయిపోగానే శ్మశానంలో కాలుతున్న ఒక్క శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది. రఘుకి మరింత భయం వేస్తుంది. దూరంగా కుక్కలు నక్కలు భీకరంగా అరుస్తూ ఉంటాయి. రఘు అమ్మాయి వైపు చూస్తాడు. అమ్మాయి, అయ్యో మీకు ఇంత కూడా బుర్రలేదు. కాలే శవం లేవడానికి కారణం వాటి ఎముకలో ఉండే భాస్వరం మండడం వల్ల అలా ఎముకలు పైకి లేస్తాయి, అంతే తప్ప అది దయ్యం కాదు. ఇంకా కుక్కలు నక్కలు అరిచినంత మాత్రాన దయ్యం రాదు అని సర్ది చెబుతుంది. రఘు కదలకుండా ఉంటాడు. అమ్మాయి, మీకు లిఫ్ట్ కావాలా వద్దా? నేను వెళ్ళిపోతున్నాను అని అమ్మాయి అనగానే రఘు వెంటనే స్కూటీ ఎక్కి కూర్చుంటాడు. ఇద్దరు కూడా ఆ శ్మశానం నుండి బయలుదేరుతారు. స్కూటీ కదులుతుంది, కానీ రఘుకి మాత్రం ఏదో తెలియని భయం ఉంటుంది. అసలు ఈ అమ్మాయి వివరాలేంటో తెలుసుకుందామని రఘు మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమండి, మీరు ఏం చేస్తుంటారండి అని అనగానే ఆ అమ్మాయి శ్మశానంలో శవాలను పీక్కు తింటుంటాను అని సీరియస్గా చెబుతుంది. ఒక్కసారిగా రఘు గొంతులో నుండి నీళ్లు మింగుతాడు. ఏంట్రా బాబు, ఇది శవాలు తింటుందా? నన్ను పీక్కు తినదు కదా అని మనసులో అనుకుంటాడు. మన మధ్య ఈ అర్ధరాత్రి జోకులు బాగోవు మేడం, కాస్త దయచేసి నిజం చెప్పండి అని అంటాడు. అందుకు ఆ అమ్మాయి, ఎందుకు, ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వడానికా అని అంటుంది. అప్పుడు రఘు, దయ్యాలకి ఫాలోయింగ్ కూడా ఉంటుందా అని మెల్లగా గొనుగుతాడు. అమ్మాయి, నాకు వినపడింది మిస్టర్ అని అంటుంది. రఘు, వామ్మో, దీనికి ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు దీనికి చెవులు ఉన్నట్టుగా ఉన్నాయని మనసులో అనుకుంటాడు. అమ్మాయి, అవును, నాకు ఒళ్ళంతా చెవులే ఉంటాయి. నువ్వు ఏది అనుకున్నా అది నాకు తెలుస్తుంది. ఈరోజు అమావాస్య, మాకు చాలా మంత్రశక్తులు లభిస్తాయి అంటూ రఘును భయపెడుతుంది. అప్పుడు రఘు భయంతో వణికిపోతూ, వామ్మో, శక్తులా? ఏంటి దేవుడా నాకీ దుస్థితి, ఎలా ఇరికించావు అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి, ఈ రోజు నుంచి నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు, ఒక్క నేను తప్ప అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు రఘు, ప్లీజ్, మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనగానే ఆ అమ్మాయి, సరే అయితే విను, నేను మీ ఆఫీస్ నుండి 10 కిలోమీటర్ల తర్వాత ఉన్న ఆరిజిన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. మాది కూడా మీ సిటీయే, గాంధీనగర్ కాలనీలో ఉంటాను. కానీ నువ్వు ఎప్పుడూ కనబడలేదు. నిన్ను తిందామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈ రోజుటికి దొరికావు నువ్వు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటుంది. అప్పుడు రఘు, వామ్మో, తినడం ఏంట్రా? నేనేమైనా చికెనా లేక మటనా? దీని మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. దీని చేతికి చిక్కి నా పరిస్థితి వెనుక నుయ్యి ముందు గొయ్యిలా తయారయ్యింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి, హే, అడిగేది నిన్నే, మాట్లాడవా అంటూ గద్దిస్తుంది. అప్పుడు రఘు భయంతో తడబడుతూ, చెప్పండి మేడం అని అంటాడు. అందుకు అమ్మాయి, నీ గ్రాడ్యుయేషన్ ఏమిటి అని అడుగుతుంది. నేను న్యూఢిల్లీలో MBA చేశాను మేడం అని అంటాడు. ఓహో, అదా సంగతి, ఓకే. ఇంతలో రఘు వాళ్ళ ఇల్లు రానే వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి రఘు ఇంటి ముందు స్కూటీని మెల్లగా ఆపుతుంది. రఘు బండి దిగి థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంట్లోకి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, హోయ్, ఉత్తి థ్యాంక్సేనా, నువ్వేం మనిషివయ్యా అని ఆ అమ్మాయి అంటుంటే, ఇంకా ఏం అడుగుతుందిరా నాయనా అనుకుంటూ, ఏం కావాలి మేడం చెప్పండి అని అడుగుతాడు.
అప్పుడు ఆ అమ్మాయి ఏం వద్దులే కానీ వెళ్ళి తిని బజ్జు, ఇంకోసారి శ్మశానంలో కనపడితే మా ఫ్యామిలీకి ఆహారంగా అవుతావు, జాగ్రత్త అంటూ స్కూటీని వెనక్కి తిప్పి వెళ్తుంది. రఘు తన మనస్సులో ఇంకా సందిగ్ధం వీడదు. ఈ అమ్మాయి అమ్మాయా లేక దయ్యమా, అసలు ఎవరు తను అని ఆలోచిస్తూ రఘు అర్ధరాత్రి వేళ ఇంటికి వస్తాడు. ఇంటి డోర్ తడతాడు. చెల్లెలు గిరిజ వచ్చి తలుపు తీస్తుంది. రఘు నీరసంతో వస్తాడు. నువ్వు పడుకోలేదా గిరిజ? లేదు అన్నయ్య, రికార్డ్స్ ఉన్నాయి, అందుకే రాస్తూ కూర్చున్నాను. అమ్మ నువ్వు ఇంకా రాలేదని చెప్పింది, వస్తే చూడమని చెప్పి తను పడుకుంది. డాడీ నీకు కాల్ చేశారు కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు, అయినా ఇంత లేట్ ఎందుకయిందిరా నీకు? రఘు తలకాయ ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంది. గిరిజా ప్రశ్నలకు తన పిచ్చి మరింత ఎక్కింది. రఘు ఆపు నీ డిటెక్టివ్ ప్రశ్నలు, కాస్త నన్ను ప్రశాంతంగా వదిలేయి అంటాడు. గిరిజ సరే వచ్చి తిను, నీకోసం అమ్మ చికెన్ 65 వండి పెట్టింది, కానీ నువ్వు రాలేదని నేనే తినేశా. ఈసారికి ఈ వంకాయ కర్రీతో అడ్జస్ట్ కారా అని అంటుంది. అందుకు రఘు నన్ను కూడా తినవే, అన్నీ నువ్వే తిన్నాక నేనేం తినాలి? వంకాయ కర్రీ అంటే నాకు నచ్చదని నీకు తెలుసుగా అని రఘు అంటాడు. అందుకు అమ్మాయి ఆపరా బాబు నీ గోల, తినలేదులే నువ్వే తిను అంటూ ఫ్రిడ్జ్ నుండి తెచ్చి ముందు పెడుతుంది. రఘు తినడం మొదలు పెడతాడు. గిరిజకు అన్నయ్యను ఆట పట్టించడం అంటే తనకు ఒక సరదా, ఎప్పుడూ విసిగిస్తూ ఉంటుంది. అమ్మాయితో అన్నయ్య రావడాన్ని తను పైనుండి గమనిస్తుంది. కొద్దిసేపటి తర్వాత గిరిజ, అరే అన్నయ్య, ఇంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నావురా ఇంటి ముందు గాల్లో అని అడుగుతుంది. అందుకు రఘు, గాలితో కాదు, ఎవరో తెలియని పర్సన్ రా, నా బైక్ ట్రబుల్ ఇస్తే తను దేవతలాగా వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చింది అని అంటాడు. అప్పుడు గిరిజ, దేవతనా లేక దెయ్యమా అని అంటుంది. అందుకు రఘు, దయ్యం ఎక్కడైనా లిఫ్ట్ ఇస్తుందా అని అంటాడు. అప్పుడు గిరిజ, ఏమో మరి, నాకు ఎవరూ కనబడలేదు, నువ్వు గాల్లో మాట్లాడుతుంటే నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నా. తన చెల్లెలు చెప్పిన మాటలు వినగానే రఘుకి లోపల విపరీతమైన టెన్షన్ మొదలవుతుంది. నువ్వు సరిగ్గా గమనించావా, ఆ అమ్మాయి తెల్ల పంజాబీ డ్రెస్సులో వచ్చింది అని అంటాడు. అప్పుడు గిరిజ, నేను నిజం చెబుతున్నానన్నయ్య, నువ్వు నడిచి వచ్చావు కదా, లిఫ్ట్ ఎక్కి రావడం ఏమిటి అని అడుగుతుంది. రఘు, గిరిజ చెప్పేది నిజమే కావచ్చు, ఆ దయ్యం ఎవరికీ కనబడకుండా నాకే కనబడింది. ఆ అమ్మాయి దయ్యమే, ఇంకోసారి ఆమెను కలవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ శ్మశానంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటాడు. సరే గుడ్ నైట్ అంటూ మధ్యలో తినడం ఆపేసి బెడ్రూమ్లోకి వెళ్తాడు. గిరిజ అన్నయ్య బాగా భయపడినట్టు ఉన్నాడు అంటూ రికార్డ్స్ కూడా రాయడం ఆపేసి తను కూడా వెళ్ళిపోయి పడుకుంటుంది. రఘులో ఒకటే ఆలోచన, అర్ధరాత్రి ఏ అమ్మాయి కూడా బయటికి రాదు, అలాంటిది ఆ అమ్మాయి వచ్చింది అంటే ఖచ్చితంగా దయ్యమై ఉంటుంది. మా బామ్మ చెప్పినట్లు మళ్ళీ అందులో తెల్లని దుస్తులు, కురులు కూడా ఊగుతూనే ఉన్నాయి. అవన్నీ అతనిలో అలర్జడి రేపుతాయి. అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు రఘు. ఉదయం లేవగానే వెచ్చని సూర్యకిరణాలు రఘుపై పడగానే తను నిద్రలేస్తాడు. త్వరగానే లేచి స్నానం చేసి రెడీ అవుతాడు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫైల్స్ సబ్మిట్ చేయాలి. వెంటనే బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేద్దామని బైక్ కోసం వెతుకుతాడు. తనకు రాత్రి జరిగిన విషయం అంతా గుర్తుకు వస్తుంది. తన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ మొత్తం రెడీ చేయడం, తర్వాత బైక్లో పడిపోవడం, తనకు ఒక అమ్మాయి లిఫ్ట్ ఇవ్వడం అన్నీ గుర్తుకు వస్తాయి. ఓ షిట్, నిజమే కదా అని ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్తాడు రఘు. అందరూ స్నేహితులు తన దగ్గరికి వస్తారు. సురేష్ రఘుని పలకరిస్తాడు. హాయ్ రఘు, ఏంట్రా చాలా డల్గా ఉన్నావు? అదేం లేదు మామ, నార్మలే, ఏదో దయ్యాన్ని చూసినట్టు భయపడ్డట్టు ఉన్నావు, నీ మొహం అలా
పెట్టావేంటి అని అడుగుతాడు. అప్పుడు రఘు తన మనసులో, వీడికి అన్నీ అలా తెలుస్తాయి, అసలు నాకు జరిగింది ఆలోచిస్తే గిరిజ చెప్పింది మరియు సురేష్ మాటలు వింటుంటే ఇదంతా నిజమే కావచ్చు అనిపిస్తోంది. రాత్రి నేను ప్రయాణం చేసింది ఒక దయ్యంతోనేనా? ఎన్నో ఆలోచనలు వెంటనే ఆవరించాయి. రఘుని పిలుస్తాడు సురేష్. సురేష్ మాటలు విని రఘు మళ్ళీ ఆలోచనల నుండి తేరుకుని బయటకు వస్తాడు. సురేష్, నిన్న రాత్రి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిందా మామా అని అడుగుతాడు. అప్పుడు రఘు, అయింది సురేష్ అని అంటాడు. కంగ్రాట్స్ రఘు అని సురేష్ చెప్పగా, నువ్వేంటో ఈరోజు మన బాస్కి తెలుస్తుంది అని అంటాడు. వెంటనే అక్కడున్న ప్యూన్ రామయ్య రఘుని బాస్ క్యాబిన్కి పిలుస్తున్నాడు అని చెప్తాడు. రఘు ఆ ఫైల్ తీసుకుని బాస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ బాస్, నేను ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేసావా రఘు? హా సార్, అయిపోయింది సార్. వెరీ గుడ్. నువ్వు ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు దీనినే టెండర్ వేయబోతున్నాను. మనం అనుకున్న విధంగా గవర్నమెంట్ టెండర్ మన కంపెనీకి వస్తే నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఇంక ఎప్పటికీ ఇలా ఉద్యోగం చేసి జీతం తీసుకోవలసిన దుస్థితి నీకు ఉండదు. ఎందుకంటే రాబోయే ప్రాజెక్ట్లో నీకు 10% షేర్ ఇస్తాను. గుడ్ లక్ రఘు అని వాళ్ళ బాస్ అంటాడు. అందుకు రఘు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి తన చేతికి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి బయటికి వస్తాడు. ఎంతో ఆనందంతో రఘు తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటాడు. పక్కనే ఉన్న సురేష్ రఘులోని హుషారును గమనించి, ఏమన్నాడురా మన బాస్ అని అడుగుతాడు. రఘు అనుకున్న విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీకి వస్తే మంచి షేర్ ఇస్తానన్నారా అని అంటాడు. అందుకు సురేష్, సూపర్ రా మామ, ఒకే దెబ్బకు నీ లైఫ్ సెటిల్ అయిపోవాలి అని అంటాడు. రఘు, అంతా బానే ఉంది కానీ అని అంటాడు. సురేష్, ఏమైందిరా మళ్ళీ కానీ ఏంది అని అంటాడు. అది నీకు ఎలా చెప్పాలరా మామ, నువ్వు నమ్మవు అని అంటాడు. సురేష్, చెప్పురా అసలు ఏం జరిగిందో ఊరించకుండా అని అంటూ ఉంటే వెంటనే అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ వచ్చి, రఘు, నిన్న 11 వరకు నువ్వే ఆఫీస్లో ఉన్నావు, మరి ఆఫీస్ తాళాలు ఎవరికిచ్చావు అని అడుగుతాడు మేనేజర్. సార్, అది నేను మన వాచ్మెన్ రంగయ్యకి ఇచ్చాను సార్ అని అంటాడు రఘు. తను నిన్న తన భార్యకు బాగాలేదని రంగయ్య లీవ్ పెట్టాడు కదా, ఆఫీస్కి వచ్చాడా, అతన్ని పిలవండి అని అనగానే వాచ్మెన్ రంగయ్య అక్కడికి హుటాహుటిన వస్తాడు. అసిస్టెంట్ మేనేజర్ రంగయ్యని, నిన్న నువ్వు ఆఫీస్కి వచ్చావా అని అడుగుతాడు. లేదు సార్ అని అంటాడు రంగయ్య. రఘుకి ఏమీ అర్థం కాదు. నిన్న రాత్రి గేట్ దగ్గర ఉన్నది ఎవరు మరి, నువ్వు లేవా రంగయ్య అని మళ్ళీ అడుగుతాడు రఘు. లేదు సార్, నేను రాలేదు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి గార్డెన్లో నీరు పడుతుంటే కోతి బొమ్మ చేతిలో ఈ తాళాల గుర్తు పెట్టి ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. రఘుకి అంతా అయోమయంగా ఉంటుంది. సురేష్ అతన్ని నిదానంగా అడుగుతాడు. అసలు ఏమైందో టెన్షన్ పడకుండా చెప్పు రఘు అని అడుగుతాడు సురేష్. రఘు మొత్తం జరిగిన విషయం చెప్తాడు. రాత్రి సముద్ర తీరంలో చూసిన రూపం గురించి మరియు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి గురించి, చెల్లెలు గిరిజ చెప్పిన విషయం గురించి అన్నీ చాలా వివరంగా వివరిస్తాడు రఘు. రఘు మాటలు విన్న సురేష్ చాలా ఆశ్చర్యంతో, అవునా అని అంటాడు. అవునురా మామ, నేను ఇప్పుడు ఏం చేయాలరా అని అడుగుతాడు రఘు. మనందరం కలిసి నువ్వు చూసినవన్నీ నిజాలు అవునో కాదో ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే దానికోసం మన మిత్రులందరూ కలిసి మళ్ళీ అమావాస్య నాడు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి చూద్దాం. నువ్వు ఒక 100 అడుగుల ముందు ఉంటావు. నిన్ను అనుసరిస్తూనే మేమందరం అక్కడికి వస్తాం. అది దయ్యమో కాదో, అక్కడ నువ్వు చూసింది ఏమిటో అనేది విషయం మనకు పూర్తిగా అర్థమైపోతుంది అని అంటాడు సురేష్. ఓకే మామ, నువ్వు అన్నది అంతా బాగుంది. నాకేదో చాలా భయంగా ఉందిరా. దయ్యంతో ఆటలు అవసరమంటావా? నువ్వు భయపడి మన ఇజ్జత్ తీయకు. అయినా ఈ కాలంలో దయ్యం అంటే ఎవ్వరూ నమ్మరు. అలాంటి
అలాంటిదేమీ ఉండదు, నువ్వు భయపడకు అని అంటాడు సురేష్. అందుకు రఘు, మరి నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు, నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అనగానే సురేష్, తను కూడా దయ్యమే కావచ్చు, కొంచెం జాలి కలిగిన దయ్యం, అందుకే బహుశా నిన్ను ఏమీ చేయకుండా లిఫ్ట్ ఇచ్చి మరీ విడిచిపెట్టింది. ఇంకోసారి దొరక్కు. కొన్ని ఆత్మలకు నచ్చిన వ్యక్తులు దొరికితే ఏమీ చేయకుండా వదిలేస్తాయంట. ఆ ఆత్మకు నువ్వు నచ్చావు కావచ్చు, అది నిన్ను విడిచిపెట్టదు అని భయపెడతాడు సురేష్. అరే భయపెట్టకురా అని అంటాడు రఘు. ఓకే మామ, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు, ఎల్లుండి కదా అమావాస్య, నేను ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్తో చెబుతాను, వాళ్లకు కూడా ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి సురేష్ రఘుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. రఘు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతాడు. రఘు ఇంటికి వచ్చే దారిలో ఆ రోజు రాత్రి కనపడ్డ అమ్మాయి కారులో వెళుతూ ఉంటుంది. రఘు ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. బహుశా ఈ అమ్మాయి ఆత్మ కాదు, అమ్మాయే కావచ్చు. కన్ఫర్మ్ చేసుకునేందుకు రఘు ఆమెను ఫాలో అవుతాడు.